యుద్ధానికి రంగం సిద్ధమైపోతుంది. ఏ క్షణంలోనైనా యుద్ధం ఆరంభం కావచ్చు. ఇప్పటికే హెజ్బుల్లా ఓ పక్కన ఇజ్రాయెల్ మీద భారీ ఎత్తున మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. ఇరాన్ దగ్గరికి పెద్ద ఎత్తున రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి వచ్చి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా మాస్కో నుంచి టెహ్రాన్కి, అంటే రష్యా దగ్గర నుంచి ఇరాన్కి పెద్ద ఎత్తున ఆయుధ సరఫరా జరుగుతోంది. రష్యాకి సంబంధించినటువంటి ప్రత్యేక విమానాలు ఇప్పటికో 25 సార్లు తిరిగి ఉంటాయి. అదే సందర్భంలో ఇజ్రాయెల్కి అండగా అమెరికాతో పాటుగా యూరప్ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఆ ప్రాంతానికి చేరుకుంటాయి. యుద్ధానికి సంబంధించినటువంటి ఆ సైనికులందరినీ అలర్ట్ చేసుకొచ్చారు. తాజాగా ఇజ్రాయెల్ తాను దాడికి సిద్ధపడుతున్నట్టుగా ఈజిప్ట్, సౌదీ అరేబియా, దుబాయ్, జోర్డాన్, బహ్రెయిన్ ఈ 5 దేశాలకి సమాచారం అందించింది. ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభవచ్చు, మేమైతే యుద్ధం చేయట్లేదు, అక్కడ జరిగినటువంటి హనియే మరణానికి మాకు సంబంధం లేదు, ఒకవేళ ఇరాన్ మా మీద దాడికి పాల్పడితే మేము యుద్ధానికి సిద్ధపడతాం, భారీ ఎత్తున విధ్వంసం సృష్టించే పరిస్థితి ఉంటుంది అని చెప్పి, అంటే ముందుగా వీళ్ళందరినీ మిత్ర దేశాలుగా వీళ్ళని ఇరాన్కి దూరం చేయడం. ఇక్కడ ఏంటంటే ఇరాన్ది షియాల్ది, వీళ్ళ సున్నీలకు సంబంధించినటువంటి దేశాలు కాబట్టి ఆ రూట్లో కూడా ఒక గేమ్ నడుపుతోంది ఇజ్రాయెల్.